ఎనీ డౌట్స్ సిన్స్ ఎస్టర్డే మన యొక్క కూడిక అయింది కదా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 9th చాప్టర్ చాలా ప్రాముఖ్యమైనటువంటి చాప్టర్. కొరింథియన్ పత్రికలో, మొదటి కొరింథీ పత్రికలో ఏమైనా డౌట్స్ ఉంటే చూసాం, లేకుంటే వి విల్ గో ఫార్వర్డ్. సరే, ఏం లేవు కాబట్టి 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం మనం చదువుతాం. ఆమె మొదటి కొరింథీ పత్రికలో సామెల్ అన్న నీ వాయిస్ సరిగా లేదన్నా. అరే ఈడ నెట్ కనెక్ట్ సరిగా రాదన్నా. ఇల్లు షిఫ్ట్ చేస్తుంది కానీ సిటీలో. అదే శరీరాశ నేత్రాశ గురించి క్లియర్ గా మళ్ళా చెప్పలేదు అంటున్నా. రాజేష్ గారు వినబడిందా? ఏంటి నేను ఆయనకి శరీరాశ నేత్రాశ గురించి సరైన వివరణ ఇవ్వలేదు అని మా సామెల్ అన్న వాదన. కరెక్టే, కానీ ఇప్పుడు నేను చెప్పినా ఆయనకు అర్థం కాదు, ఎందుకంటే నెట్వర్క్ లేదు కదా. వినబడుతుంది. మీది నాకు క్లియర్ గా వినబడుతుంది. నా మాటని మీకు సరిగా వినబడలేకపోవచ్చు, కానీ మీది మాత్రం చాలా క్లియర్ గా ఉంది. నువ్వు ఆ రోజు లేటుగా వచ్చావు కాబట్టి నీకు లేదన్నమాట, నో ఛాన్స్. ఆ రోజు చెప్పలేదు కదా, లేటుగా వచ్చింది కానీ నువ్వు ఆ రోజు చెప్పలేదు కదా. లేటుగా వచ్చినట్టుగా చెప్పలేదు. అది కాదు గురువు గారు, అది ఎందుకంటే శరీరాశ నేత్రాశ గురించి కొంచెం క్లారిటీ ఇవ్వండి. నాకే లేదు క్లారిటీ, నీకేమి ఇవ్వాలి చెప్పు. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తా ఉన్నారు. కామెంటరీస్ లో కూడా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. పాయింట్ ఏంటంటే బైబిల్ ఆ విషయంలో అంత స్పెసిఫిక్ క్లియర్ గా లేదనమాట. అంటే మనం లైక్ రూట్ వర్డ్ ని తీసుకుంటే శరీర ఆశ అన్నప్పుడు అక్కడ వాడబడినటువంటి పదం ఎపితోమియో అనేటటువంటి ఒక పదం. అర్థం ఏంటంటే చాలా తీవ్రమైనటువంటి కోరికలు, శరీరానికి సంబంధించిన తీవ్రమైన కోరికలు, నేత్రం కంటికి సంబంధించిన తీవ్రమైన కోరికలు అని చెప్పారు. సో మనం జనరల్ సెన్స్ లో మాట్లాడాడు కాబట్టి కొంచెం ఖచ్చితమైనటువంటి అర్థం ఇవ్వడానికి చాలా కష్టం అవుతుంది. ఒకవేళ ఏం చెప్పినా సరే అవి మన యొక్క పాసిబుల్ అజంప్షన్స్ వరకే అవుతాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో మాట్లాడుతున్నారు, కానీ సింపుల్ గా దేవుడు ఇచ్చినటువంటి మామూలు కోరికలకి మించి ఈ యొక్క శరీరంతో నేత్రాలతో చేసేటటువంటి ఎక్సెసివ్ డిజైర్స్, ఆ డిజైర్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఉండేటటువంటి విషయాలని మటుకు ఆ ఒక్క చిన్న కంక్లూజన్ మనం ఇవ్వచ్చు అన్నమాట. అంటే శరీరానికి లిటరల్ గా శరీరం అన్నప్పుడు అక్కడ శరీరం గురించే మాట్లాడాడు, పాప స్వభావం గురించి మాట్లాడు. బట్ ఈ శరీరంలో లెజిటిమేట్ డిజైర్స్ ఉన్నాయి, అంటే ఉండాల్సినటువంటి డిజైర్స్ ఉన్నాయి. దాన్ని తృణీకరించడం కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితమైన వివరణ ఇవ్వడం కొంచెం కష్టమైనటువంటి, బికాస్ ఇట్ ఈస్ నాట్ వెరీ క్లియర్. ఒకటి మటుకు క్లారిటీ ఏంటంటే దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఉండే శరీర కోరికలు కానీ, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండే
మన యొక్క నేత్రాశలు అని ఆ రెండు విషయాల్లో మనం చెప్పొచ్చు. సో ఇట్లా తమ్మి ఒక మాట, చెప్పండి. మన ఆత్మీయ మేలుకు సంబంధించినది ఏది ఆశించినను చూసి ఆశించినను అది తండ్రి వలన కలిగినది కాదు అని భావించి దాని నుంచి మనం తిప్పుకోవడం మంచిది అని అనుకోవచ్చా? మన అంటే ఇప్పుడు ఆత్మీయ ఆశించడం కాదు ఇక్కడ. ఆశ అనేటటువంటి చాలా చిన్న పదం. నేత్రాశ అంటే ఆశ అనేది చాలా చిన్న పదం అంటున్నా అక్కడ. అదే ఇంగ్లీష్ లో ఏమని ఉంది తెలుసా? అట్లీస్ట్ ఇంగ్లీష్ లో బాగా చేసేది, లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, లస్ట్ ఆఫ్ ది ఐస్. అంటే ఇక్కడ లస్ట్ అంటే మత్తయి సువార్తలో ఉండేటటువంటి లస్ట్ గురించి మాట్లాడటం లేదు, మళ్ళీ ఆ లస్ట్ వేరే. సో ఎందుకంటే నేత్రాశ అనగానే అదే తీసుకుంటాం మనం. కొంతమంది కామెంటరీస్ కూడా అదే తీసుకుంటారు. కానీ ఇక్కడ మితిమీరిన అయితే చెప్పొచ్చు, మితిమీరిన శరీర కోరికలు, మితిమీరిన నేత్రాశ, సంథింగ్. సో దీనికి ప్రాపర్ ఎగ్జాంపుల్స్ అనేటటువంటి లేవు. అందుకనే దేవుడు లేకుండా ఉండేటటువంటి విషయాలు అనేటటువంటిది మనం తీసుకోవచ్చు. రైట్. నేత్ర ఆశలు ఇవి అని డివైడ్ చేయడానికి లేదంటారు. ఖచ్చితమైనటువంటి అంటే బైబిల్లో ఖచ్చితమైన ఉదాహరణలు ఖచ్చితంగా మనకి లేవు. ఒకవేళ ఇప్పుడు కామెంటరీస్ లో ఏమైనా ఉంటాయంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనుకుంటున్నామని చెప్తారు. సో అందుకే మీరు కొన్ని చెప్పినప్పుడు నేను ప్రశ్నించాను కదా, ఆ ప్రశ్నలు తట్టుకుంటేనే మీరు చెప్పింది కరెక్ట్ అవుతుంది. అక్కడ క్లారిటీ లేనప్పుడు అంటే కొన్ని సాదృశ్యాలు కూడా అంతే. సాదృశ్యాలు కూడా రెవల్యూషన్ లో ఉన్నటువంటి డిస్క్రిప్టివ్ థింగ్స్ కొన్నిసార్లు జనరల్ మీనింగ్ లోనే ఉంటాయి, కానీ అవి స్పెసిఫిక్ గా మనకి అర్థం అవడానికి టేక్స్ టైం. జనరల్ సెన్స్ లోనే మాట్లాడడం. ఎస్ అన్న. ఇట్లా సామిలన్న కొంచెం ఇది హెల్ప్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నా నేత్రాశకు. ఇప్పుడు నేను ఒక ఇంట్లో ఉన్నా, దేవుని కృపను బట్టి సంతోషంగానే ఉన్నా. కానీ ఇట్లా వెళ్తుంటే ఒక మంచి ఇల్లు కనిపించింది, బ్యూటిఫుల్ ఇల్లు. అంటే సో యాక్చువల్గా ఆ ఇల్లు కట్టుకునే స్తోమత నాకు లేదు, అలాంటి ఇల్లు కట్టుకునే స్తోమత నాకు లేదు. దానికోసము నేను అప్పులు చేసి, దానికోసము అంటే దేవుని నియమాలకు విరుద్ధంగా వెళ్ళి ఆ ఇల్లును కోరుకోవడం, ఆశించడం చూసి అది నేత్రాశ కిందకి అట్లాంటి తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ రాజేష్ నన్ను అడిగినా సామేల్ అన్న అంటే చెప్తూ నిన్ను అడుగుతున్నా. ఈ ఎగ్జాంపుల్ ని తీసుకోవడంలో ఇబ్బంది ఏమైతుందంటే ఇక్కడ మనం వేరే విషయాలని, వేరే పాపాలని మనం చెప్తున్నాం. ఏం చెప్తున్నాం అక్కడ? దురాశ. యాక్చువల్ గా ఈ దురాశ అనేటటువంటిది కరెక్ట్ సెట్ అవుతుంది. అంటే గ్రీడ్ అనేటటువంటిది మనం ఎంత కోరిక కలిగి ఉంటామంటే ఏ విధంగా అయినా సరే వాటిని పొందుకోవడానికి, అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పొందుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి విషయాలు. అట్లా అనేసి ఇప్పుడు ఇల్లు అనే ఎగ్జాంపుల్ ని మనం అంటే ఇప్పుడు అప్పులు చేసి తీసుకుంటారు, తప్పే ఉంది దాంట్లో. అప్పులు చేసి తీసుకోవడంలో అంటే వాళ్ళ తర్వాత తీర్చుకోగలరు. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా, ఈ జనరేషన్ అంతా కూడా ఇల్లు ఎట్లా తీసుకున్నారంటే అప్పుతోనే తీసుకుంటున్నారు. బికాస్ ఎందుకంటే అప్పులో కూడా 2 రకాల అప్పులు ఉన్నాయి. మనం కనుక డీటెయిల్ గా ఆ యొక్క ఫైనాన్షియల్ స్టడీ చేస్తే, సో మంచి అప్పు, చెడ్డ అప్పు అని ఉంటుంది. దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఇది మేము ఎట్లయినా తీసుకుంటాం అనేటటువంటి ధోరణి. ఒకప్పుడు ఈ విధంగా లేకుండా, కాబట్టి దాన్ని మనం నేత్రాశ అనడానికి కష్టం అవుతుంది. అంటే ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి చాలా టఫ్ అని అనిపిస్తుంది. అంటే
ఈవెన్ ఇప్పుడు తీసుకునేది బ్యాలెన్సింగ్ గా పోతున్నాము కరెక్టే, కానీ ఈవెన్ మనకు స్తోమత లేకపోయినా మనం కట్టలేక అప్పు అనేది ఎప్పుడు వస్తుంది? స్తోమత లేనప్పుడే కదా. ఇప్పుడు నెల నెల కిస్తీల ప్రకారం మనం కట్టుకునే కెపాసిటీ ఉంటే స్తోమత ఉన్నట్టే తమ్మి. రైట్ రైట్. నెల నెల ఇప్పుడు మనం అది లేకుండా ఎవరు తీసుకుంటారనా? అది లేకుండా ఎవరు తీసుకుంటారు? అట్లా అదే అంటున్నా, అది లేకపోయినా కూడా అది కావాలి నాకు అని ఆశించి అట్లా Right. దిగిపోవడం అనేది దురాశ లెక్క. అంటే చూసి రైట్. దురాశ, గ్రీడ్ అనేది మనం క్లియర్ దానికి. ఇక్కడ నేత్రాశ అన్నాడు, గ్రీడ్ అనలేదు కదా. ఒకవేళ గ్రీడ్ అని ఉంటే హ్యాపీగా తీసుకునే వాళ్ళమ్మ. దాన్ని గ్రీడ్ అనే వేరే అంటే ఇప్పుడు వేరే పర్టికులర్ పాపం గురించి చెప్పారు కదా దాని గురించి, గ్రీడ్ అనేది. సో నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్ గ్రీడ్ కింద వస్తుంది. అందుకనే నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా బ్రదర్ రాజీవ్. టెక్నికల్ ప్రాబ్లం ఎక్కడంటే అక్కడ వస్తూనే ఉందా? సరే తమ్మి, మనం అంటే కష్టమున్నది రాజు. అంటే సిటీలో కూడా ఈ టెక్నాలజీ అత్యాశకి దురాశకి ఇల్లు చాలా చాలా అస్సలు చాలా సామేలన్న కంటే కష్టంగా ఉంది ఇది. ఆయనది రానీకి ఇంత టైం పడితే మనం చెప్పింది ఏం వినిపించదు కదా. మేబీ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ దురాశ అండ్ అత్యాశ. ఆ రెండు కూడా ఒకటే అనే వినిపిస్తుంది బ్రదర్. అర్థమైతలేదు. వినిపిస్తుంది అన్న, వినిపిస్తుందా ఇప్పుడు? హలో. రైట్. అత్యాశ, దురాశ అవి కూడా వేరే ఉన్నాయి. సో ఇవి జనరల్ కేటగిరీలో ఉన్నాయి, అవి స్పెసిఫిక్ కేటగిరీలో ఉన్నాయి. మేబీ జనరల్ సెన్స్ లో ఇప్పుడు పాపపు కోరికల్లాగా ఈ లోక దేవుణ్ణి మహిమపరచకుండా ఉండేటటువంటి విషయాలన్నీ కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయేమో అనేటటువంటిది ఒక ఆలోచన. కాబట్టి మనం అనుకునేటటువంటి ఇప్పుడు శరీరాశని, నేత్రాశని కేవలం తిండిపోతనం దగ్గర, నిద్రపోతనం దగ్గర, కామం దగ్గర ఇక్కడ అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో పాయింట్ ఏంటంటే దే ఆర్ మోర్ దాన్ దట్. వీటికన్నా ఇవే కాదు, మోర్ దాన్ అంటే చాలా ఇంక్లూడ్ అయినాయి అనేటటువంటి విషయాన్ని మనం అక్కడ చూసుకోవాలి. అందుకనే అంటున్నా తమ్మి, మన ఆత్మీయ జీవితానికి మేలు జరగని ఏది మనం కళ్ళతో చూసి ఆశించినా అది నేత్రాశ కింద తీసుకోవచ్చని నేను ఆలోచన. డెఫినేషన్ ఈజ్ వెరీ వెల్ టేకెన్ అన్న. ఒక దానికి సంబంధించిన ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ దగ్గరే మనకు కష్టం అవుతుంది. నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్ అప్పు కింద వచ్చేసింది. అప్పు అనేటటువంటిది భిన్నాభిప్రాయాలు ఉన్నాయి దానికి. సో అట్లా నేను అనేది అంతే. నేను ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు get the specific example of what we are giving definition. Right? మొదటి యోహాను కాదు, మొదటి కొరింథీలో ఒక చిన్న ప్రశ్న తమ్మి. మొదటి కొరింథీలో 9వ అధ్యాయంలో కొంచెం వి నీడ్ సమ్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఆయన సువార్త గురించి అంతా మాట్లాడింది కదా. మాట్లాడిన తర్వాత ఎక్కడ అంటే 20వ వచనం, యూదులను సంపాదించుకున్నటకు యూదులకును యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రం లోబడి వారిని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రకు లోబడిన వాడిని కాకపోయినను ధర్మశాస్త్రంకు లోబడిన వాడిని అయితేని అని ఉంటిని. ఇట్లా ఈ దాన్ని మనం ఇంకా ఎట్లా అర్థం చేసుకోవచ్చు? యూదులకు యూదులుగా ఉంటిని వాళ్ళని సంపాదించుకోవడానికి, ధర్మశాస్త్రము లేనివానిగా ఉన్న ధర్మశాస్త్రం ఉన్నట్టుగా నేను
ధర్మశాస్త్ర సంపాదించుకుంటేనే అంటున్నావు కదా, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దీనికి అంకుల్ కూడా మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు కదా ఆ రోజు మనం నిన్న గమనించాం కదా. నిన్న వెళ్ళిపోయాను నేను. Right. 7:55 అవుతుంది. ఏమంటున్నాడంటే ఇప్పుడు ఈ యొక్క కాన్సెప్ట్ అంతా మాట్లాడిన తర్వాత యూదులు అంటే ఇతరుల రక్షణ కోసం వాళ్ళ అంటే నాకు స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఆ విధంగా చేయకపోవాల్సినటువంటి స్వేచ్ఛ ఉన్నప్పటికీ, లేకుంటే చేయాల్సినటువంటి స్వేచ్ఛ ఉన్నప్పటికీ క్రీస్తులో వాళ్ళని క్రీస్తు దగ్గర తీసుకురావడం కోసం వాళ్ళలాగా కొన్ని నేను ప్రయత్నం చేస్తాను. అంటే ఏంటి వాళ్ళలాగా అన్నప్పుడు అనైతిక పరమైనటువంటి కాదు, కల్చరల్ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ సున్నతి అనేటటువంటిది ఉంది. సున్నతి వలన రక్షణ రాదు. నమ్ముకున్న తర్వాత సున్నతి చేయించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆయన కొన్ని పర్టికులర్ సిచ్యువేషన్స్ లో ఆ విధంగా వాడినట్లుగా, అంటే తిమోతికి సున్నతి డెలిబరేట్ గా చేపిస్తాడు. కానీ ఇదే పౌలు సున్నతి గురించి పోరాడతాడు, యూదుల్ని తిడతాడు, యూదులకి ఏమంటాడంటే వార్నింగ్స్ ఇస్తాడు. చాలా సీరియస్ ఉంటాడు సున్నతి విషయంలో. ఎందుకంటే అక్కడ వాళ్ళు సున్నతి వలన రక్షణ వస్తుంది అనుకుంటున్నారు, అది రాదని ప్రూవ్ చేసి తిమోతికి రక్షణ గురించి చేయలేదు. ఆయన్ని యూదుల మధ్యలో ఆయన్ని యాక్సెప్టబుల్ గా చేయడానికి సంథింగ్ అట్లానే కొన్ని సాంప్రదాయాలు ఆయన చేసినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ధర్మశాస్త్రం లేని వాడను కూడా అయిపోయాను అంటే అర్థం ఏంటంటే అక్కడ కూడా అంతే. నేను ఇప్పుడు ధర్మశాస్త్రానికి బద్ధుల్ని కాదు, కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా యూదుల వంశంలో పుట్టాను కాబట్టి వాళ్ళ కోసం నేను వ్యతిరేకం కాదు అని చెప్పడానికి జస్ట్ అట్లాగా పెద్దల సమక్షంలో చేశానని చెప్తున్నాడు. రైట్, థ్యాంక్ యూ తమ్మి, థ్యాంక్ యూ బ్రదర్. హలో, అదే ఇప్పుడు పౌలు మందిరంకి వెళ్ళి ఏం చేయాలి, వాట్ ఈస్ ద రూల్? అట్లీస్ట్ కనీసం అటెండ్ అంటే ఓకే, ఒప్పుకున్నా నేను. ప్రశ్న అడిగే వాళ్ళు రూల్ చేయలేపాలి, తర్వాత వీడియో కూడా ఆన్ చేయాలి కదా. సరే, ఇది ఒకరోజు అయితే రాజేష్, ఇప్పుడు పౌలు వెంట్రుకలు కత్తిరించుకుంటాడు కదా, అంటే ఆయన ఆ విధంగా వాక్యానుసారం కానప్పటికీ అప్పుడు పరిస్థితులను బట్టి ఆ విధంగా వాక్యానుసారం కాదని ఎట్లా అంటున్నాను? ఓకే, ఇప్పుడు న్యూటేషన్ ప్రకారం ఎట్లా దాన్ని మనం ఒప్పుకుంటాం? కత్తిరించుకోవద్దని ఎక్కడుంది అంటున్నా? వెంట్రుకలు కత్తిరించుకోవద్దు, మొక్కు అంటాడు కదా. మొక్కు చెల్లించుకోకూడదని ఎక్కడుంది బైబిల్లో? మరి అట్లా అనుకుంటే మరి ఇప్పుడు సంఘాలలో ఎంటికలు తీయవచ్చా మరి చిన్నపిల్లలకి? అది హిందూ, అది ఎంటైర్లీ డిఫరెంట్. సరే, మరి అది హైందవ సాంప్రదాయాలు, అవి చేయకూడదని ఉంది కదా క్లియర్ గా. ఇవి ఇక్కడ జూయిష్ పీపుల్ ఎవరు? దేవుని పిల్లలు, దేవుడు ఇచ్చినటువంటి నియమాల ప్రకారంగానే చేస్తారు. నాజీరులు కానీ లేకుంటే ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళకున్న కమిట్మెంట్స్ వాళ్ళకున్నాయి. వాళ్ళు నిజమైన దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు దేవుడిని మొక్కుంటున్నారు. సో అది దాంట్లో ప్రాబ్లం ఏమని చెప్పు. ఒకటే ఒక దగ్గర షిఫ్ట్ ఏమైందంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఇంకా చేయాల్సిన పని లేదు అని చెప్పాడు, అంతే. ఆ విషయంలో రక్షణ గురించి కనుక పౌలు చేసినా ఎవరు చేసినా కానీ తప్పే. కానీ ఇప్పుడు రక్షణ కోసం చేయడం లేదు ఆయన, తన సొంత ప్రజల యొక్క మనసుని మెప్పించడానికి చేశాడు. కానీ మనం ఇక్కడ ఎంటుకలు తీయడం, 101 రూపాయలు వేయడం, ఫలానా రోజు అన్ని చేయడం, అవి హైందవ. దీనికి నమ్మకాలు ముడిపడి ఉన్నాయి, అర్థమవుతుందా? ప్రతి యాక్షన్ కి దేర్ ఈస్ అ బిలీఫ్. దయచేసి ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఒట్టిగానే చేయరు ఎవరు కూడా. మెదక్కి వెళ్ళి ఎందుకు చేయాలి, తిరుపతికి ఎందుకు వెళ్ళి చేయాలి, ఫలానా ప్లేస్కి వెళ్ళి ఎందుకు చేయాలి, అలాగనే యూదులు కూడా ఎందుకు చేయాలి? యూదులు చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి మన కట్టడాలు ఉన్నాయి, దేవుడు ఇచ్చినటువంటి రీజన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ హైందవ మన దగ్గర ఉన్నటువంటి సాంప్రదాయాలకి
దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు బిలీఫ్స్ అనేటటువంటివి దేవుడి నుంచి వచ్చినటువంటివి కాదు. కాబట్టి ఖచ్చితంగా అవి దేవునికి వ్యతిరేకమైన. పౌలు చేశాడు కదా, నేను చేస్తా అంటే నువ్వు యూదుడు కాదు కదా. ఇప్పుడు పౌల్ యూదులు కూడా క్రీస్తును అంగీకరించలేదు కాబట్టి వాళ్ళను అంగీకరించేటట్లుగాను లేదా వాళ్లకు క్రీస్తు వైపు మలపడానికి అలా చేస్తే, ఇప్పుడు నేను ఉన్న హిందూ కల్చర్ లో అలాంటివి ఏమన్నా చేయడానికి ఆస్కారం ఉందా? ఒకవేళ వాళ్ళ శ్రేయస్ కోసము వాళ్ళు నమ్ముతారంటే అలా చేయడానికి లేదా? ఎందుకు లేదు? లేకపోతే ఎందుకు లేదు? ఆయనకు అవకాశం ఉన్నప్పుడు నాకెందుకు ఉండదు అంటున్నా. ఎందుకు లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక పౌలు ఒక యూదుడుగా నిజమైన దేవుని నమ్మిన ప్రజలకి వాళ్ళకి సగం సత్యం తెలిసి మిగతా సత్యం తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తున్నాడు. అంటే ఏ విధంగా ఫుల్ఫిల్మెంట్ అయినా, అంతేగాని అన్యులు చేసినట్లుగా ఏం చేయలేదు కదా. అక్కడ కూడా అన్యులు ఉన్నారు. ఇప్పుడు నెత్తి కత్తిరించుకోవడం గానీ ఒక నిమిషం కూడా ఇప్పుడు సున్నతి అక్కడ కూడా అన్యులు ఉన్నారు. అక్కడ చాలా మంది ఉన్నారు అన్యులు, నీకు మనకన్నా ఎక్కువ ఉన్నారు. ఇంకా వాళ్ళ సాంప్రదాయాలు ఏం చేసినట్లుగా లేదు కదా. ఆయన యూదుల సాంప్రదాయాలు చేశారు. ఒకవేళ ఆయన దగ్గర నుంచి ఒక ప్రిన్సిపల్ మనం నేర్చుకోవాలంటే, మన క్రైస్తవ సాంప్రదాయాల్లో ఇప్పుడు ఆల్రెడీ క్రైస్తవ సంఘాలలో క్రైస్తవ పద్ధతులు అనేవి కొన్ని ఉన్నాయి. ఆ ప్రకారంగా వాళ్ళని ప్లీజ్ చేయనీకి నువ్వు ఏమన్నా చేయొచ్చేమో, కానీ అన్యుల్ని ప్లీజ్ చేయనీకి అన్ని సాంప్రదాయాల్ని వేరే నమ్మకాలతో ముడిపడి ఉన్నాయి. దయచేసి అది చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ జస్ట్ యాక్షన్, ఇట్ ఈస్ లింక్డ్ విత్ బిలీఫ్. ఈ యొక్క చర్యలకి ఒక మూఢ నమ్మకం, ఒక తప్పుడు నమ్మకం అనేటటువంటిది ముడిపడి ఉంది. అందుకే కదా ఈ యొక్క మిగతా అన్ని విషయాల్లో బొట్టు గాని ముగ్గు గాని ఇంకా మనం వెళ్ళకూడదు కానీ చెప్తున్నా. ఎందుకు ఇవన్నీ చెయ్యరు అంటే, పాయింట్ ఏంటంటే వీటిని చేయడానికి గల కారణం, ఆ రూట్ అనేటటువంటిది చాలా ఎంటైర్లీ డిఫరెంట్. కానీ ఇక్కడ పౌలు మొక్కుకున్నాడు మనం చూసినప్పుడు, పౌలు ధర్మశాస్త్ర ప్రకారంగానే ఆ పని చేశాడు. ధర్మశాస్త్రం అనేటటువంటిది దేవుడు ఇచ్చినటువంటి. దేవుడు ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రం నేను ఫుల్ఫిల్ చేస్తా అంటున్నాడు. కానీ వీళ్ళు ఇంకా నమ్ముకోలేదు. కాబట్టి వాళ్ళకి క్లారిటీ ఇవ్వడానికి, వాళ్ళతో పాటు ఆ యొక్క ఏమంటారంటే నేను మీకు వ్యతిరేకిని కాదు అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి ఆయన ఆ పని చేస్తున్నాడు. ఒకవేళ ఈ యొక్క పౌలే అది రక్షణకి సంబంధించి చేస్తే పౌలు కూడా తప్పవుతుంది. దయచేసి అర్థం చేసుకోవాలి మనం. ఓకే బ్రదర్ రఘురామ్ గారు చెప్పండి. అట్లా అంటే ధర్మశాస్త్రం లేని వారి వలె ఉన్నాను, బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనుడనైతే అంటుంది. అదే అన్న, నేను దాని గురించే, ధర్మశాస్త్రం లేని వాడికి ధర్మశాస్త్రం లేనంటే, ఎవరైతే ధర్మశాస్త్రం కింద లేకుండా ఉన్నారో వాళ్ళని సంపాదించడానికి వాళ్ళలాగా అన్నప్పుడు ఏ విధంగా దేవుని నియమాలకి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉండే దాంట్లో రాజీ పడే విషయాలు కొన్ని ఉంటాయి. వస్త్రధారణ విషయంలో ఉండొచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని కల్చర్స్ ని పాటించే విషయం ఉండొచ్చు. ఒకవేళ గడ్డం పెంచుకునే పని అయితే గడ్డం పెంచుకుంటాం, గడ్డం తీసే పని అయితే గడ్డం తీస్తాం. అట్లాంటివి చెప్తున్నారు. అంతేగాని ఇక్కడ నమ్మకాల విషయంలో, తర్వాత నైతిక పరమైన విషయాల గురించి మాట్లాడడం లేదు. ఈ రెండింటిని మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. వీటిని చెప్తున్నప్పుడు ఇంకా అనిళ్ళు తట్టుకోలేక లేచి నిలబడి ప్రశ్న లేదన్నా, ప్రశ్న కాదన్నా. అంటే నిన్న బలహీనులను సంపాదించుకోవడానికి అనే మాట చెప్పినప్పుడు నిన్న జాన్ కిమ్ అంకుల్ చెప్పిన ఒక మాటను యాడ్ చేద్దామని చేతినా అన్న. క్లియర్ గా అన్న ఏమన్నాడంటే, బలహీనుడిని సంపాదించుకున్నట కంటే ఎవరో కొత్త వాడికి రక్షించడం కోసం నేను వాడిలాగా వాడి ఆచారాలను పాటించడం కాదు, ఆల్రెడీ అప్పటికే ప్రభువును కొంత ఎరిగుండి పడిపోయినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని
మరలా సంపాదించుకోవడం కోసం నేను వాళ్ళలాగా అయినా అనేటువంటి మాటని చెప్పాడన్న. ఎక్సలెంట్, చాలా అద్భుతమైనటువంటి వివరణ అది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్. సో అక్కడ బలహీనులు అన్నప్పుడు అదే అన్న. సో అంతేగాని సిన్నులో బలహీనులుగా ఉన్న వాళ్ళు అది కాదు. అంటే మనస్సాక్షి సంబంధంలో బలహీనతగా ఉన్నటువంటి తన తోటి విశ్వాసులు, ఇట్స్ నాట్ స్పీకింగ్ అబౌట్ అన్బిలీవర్స్ అగైన్, అసలు దగ్గర కూడా తీసుకొస్తలేడు అక్కడ. సో ఇది చాలా ఇంపార్టెంట్. మన చాలా ఐ థింక్ హీ హాస్ డన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అంటే కొన్ని మన కల్చరల్ గా చెప్పలేకపోవచ్చేమో కానీ చాలా మంచిగా హార్డ్ వర్క్ చేస్తున్నాడు అన్న, మీరు కనుక ఆలోచన చేస్తే. రైట్. సో పాయింట్ ఏంటంటే మన యొక్క రైట్స్ ని మనం ఇతర విశ్వాసుల క్షేమం కోసం వినియోగించుకోకుండా ఉండాలి అనేటటువంటిది ఇక్కడ మనం తెలుసుకున్నాం, విచ్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. 3 అధ్యాయాలు తీసుకుని ఆ పాయింట్ చెప్తున్నారు. మేబీ నెక్స్ట్ వీక్ కూడా ఇట్ విల్ బి కంటిన్యూ. అలాగే మనం మిగతా విషయాలు కూడా చూసుకున్నాం. 2వ అధ్యాయంలో అంటే ఇప్పుడు యోహాన్ పత్రికలో మనం చూస్తే ఈ సంగతులు మీకు రాస్తున్నాను, ఈ సంగతులు మీకు రాస్తున్నానని 5 times చెప్పాడు. ఆల్రెడీ 3 times చూసేసుకున్నాం, మిగతా 2 సార్లు ఎక్కడుందో చూడాలి. 3వ అధ్యాయంలో అంటే ఒక పర్టికులర్ పాయింట్ ని, ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పడానికి యోహాను ప్రయత్నం చేస్తున్నాడు. 3వ అధ్యాయంలో వాట్ ఈస్ ద మేజర్ కన్సర్న్ అక్కడ చెప్పండి అంటే అక్కడ కూడా ఇంకొక విషయంలో వాళ్ళు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళకి ఒక విషయాలు చెప్తున్నారు అన్నమాట. చదివిరా 3వ అధ్యాయం మీరు? ఈ యోహాను పత్రికలో 3వ అధ్యాయం చాలా ఒక ప్రాముఖ్యమైన, చాలా మేజర్ కాన్సెప్ట్స్ మాట్లాడతారు అక్కడ. కానీ ఎందుకు ఈ యొక్క 3వ అధ్యాయంలో ఆయన రాయడానికి గల ఒకానొక మేజర్ రీజన్ ఏంటి? 3వ అధ్యాయం అంటే చెప్తాడు అక్కడ రీజన్, హీ మెన్షన్స్ ద రీజన్. మాట్లాడుతున్నావా? సహోదరులను ప్రేమించడం గురించి చాలా నొక్కి చెప్పినట్టుగా ఈ చాప్టర్ లో కనిపిస్తుంది. అసలు ఏమంటాడంటే 14వ వచనం, మనం సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నామని ఎదుగుతుంది. ఆ విషయం చెప్పాడు. ఆ విషయం చెప్పడానికి గల కారణం ఏంటి? ఒకటి చాలా ఇంపార్టెంట్, ఈస్ గివింగ్ ద రీజన్ ఫర్ దట్. నువ్వు చెప్పింది చాలా ఇంపార్టెంట్ పాయింటే. అసలు అది చెప్పడానికి గల రీజన్ ఏంటి? 3వ అధ్యాయం యొక్క ముఖ్యమైనటువంటి పాయింట్ ఏమై ఉండొచ్చు? ఫస్ట్ వచనం బ్రదర్, మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. మనం దేవుని పిల్లలమని. దట్ ఈస్ నాట్ ద రీజన్. అది ఒక ఆశ్చర్యాన్ని తెలిపేటటువంటి పదం. అంటే చూడండి అన్నప్పుడు ఈజ్ గివింగ్ చాలా వారి అటెన్షన్ ని తీసుకొస్తున్నాడు అనమాట. 2వ అధ్యాయం చివరిలో చెప్పినట్లుగా దాన్ని కొనసాగింపుగా మాట్లాడుతున్నాడు. కానీ 3వ అధ్యాయంలో వాళ్ళకు ఒక స్ట్రాంగ్ రీజన్ ఇస్తున్నాడు. ఎందుకు అంటే ఈ 3వ వచనం తీసుకోవచ్చు తమ్మి. అంటే ఆయన ప్రత్యక్షత గురించి మాట్లాడి మనం ఆయన ఎట్లుంటాడో అట్నే ఉంటాం మనం అని చెప్పి 3వ వచనంలో ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తాను పవిత్రపరచు పవిత్రునిగా చేసుకును. పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞాతిక్రమమే పాపము అని చెప్పి మాట్లాడుతాడు. సో అక్కడ ఆజ్ఞ ఇస్తున్నాడు కానీ ఆజ్ఞని ఇవ్వడానికి రీజన్ ఇవ్వలేదు. రీజన్ అడుగుతున్నా నేను. ఇప్పుడు ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది 3వ వచనంలో. కానీ అది చెప్పడానికి ఇంకొక అంటే పర్పస్, ఆయన ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు, ఎందుకు మన యొక్క ఫ్యూచర్ గురించి చెప్పాడు, లేకుంటే ఎందుకు ప్రేమించుకోవాలని చెప్తున్నాడు, ఎందుకు ఇంకా మిగతా విషయాలు చెప్తున్నాడు అనే దానికి ఒక రీజన్ ఇచ్చాడు అనమాట బ్రదర్ కిరణ్ అండ్ స్టీవెన్ రమేష్. The world does not know us
as that it did not know him. అది యా హౌ అంటే ఆ పాయింట్ మేజర్ రీజన్ ఎట్లా అవుతుంది బ్రదర్, మిగతా మొత్తం చాప్టర్ కి ఎట్లా కనెక్ట్ అవుతుంది? అంటే మనకి the difference between the Gentiles and the children of God, ఇక్కడ మనకి ఆ వేరియేషన్ అనేది క్లియర్ గా డిస్క్రైబ్ చేసినట్టు అనిపించింది నాకు. రైట్, చేశాడు, కానీ ఆ చేయడానికి గల కారణం ఏంటి? అబద్ధ బోధకుల చేత మోసపోకూడదు అన్నట్టు ఏమన్నా ఇక్కడ ఎక్కడుంది ఆ పాయింట్? లేదా నెక్స్ట్ చాప్టర్ లో ఉంటుంది. అబద్ధ బోధకులతో మోసపోవడం అనేది 3వ అధ్యాయంలో లేదు. కానీ యు ఆర్ వెరీ క్లోజ్ స్టీవెన్ రమేష్. అదే ఇక్కడ రెండు విషయాల్లో, ఒకటి పాపం గురించి, ఇంకోటి సహోదరుని ప్రేమించడం గురించి అని అనుకుంటున్నాను. అవి మేజర్ కాన్సెప్ట్స్, అబ్సల్యూట్లీ అగ్రీడ్. కానీ వై డిడ్ యు టెల్? ఎందుకు చెప్పాడు ఆ రెండు విషయాలు వీళ్ళకి? అంటే ఓకే, అయితే ఇప్పుడు రెండవ అధ్యాయంలో ఆయనందు నిలిచున్నవాడు అంటే సువార్త నమ్మడం అని చెప్పేసి మాట్లాడుతూ, నిజంగా నిలిచున్నవాడు మరి పవిత్రంగా జీవించడానికి ఆయన పరిశుద్ధుడు ఉన్నట్టుగా ఈయన కూడా పరిశుద్ధంగా జీవిస్తారని చెప్పేసి అనుకుంటూ, మరి పాపం విషయంలో అని ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అని మాట్లాడుతుండొచ్చు అని అనుకుంటున్నా. యు ఆర్ వెరీ క్లోజ్, బట్ యు ఆర్ మిస్సింగ్ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్. ఇప్పుడు మీకు ఒక క్లూ ఇస్తా నేను. ఆయన నిలిచి ఉండమని చెప్తున్నాడు, కానీ ఎందుకు నిలిచి ఉండమన్నాడు అనేటటువంటిది ఇక్కడ పాయింట్. శిరీష, ఇక్కడ 7 words లో ఉంది కదండి, చిన్న పిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరిచిన ఇది అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నావు అది? అంటే కింద కూడా వాళ్ళు అంటే నీతిమంతులుగా ఉండడం గురించి చెప్తా ఉన్నాడు కదా, పైన కూడా దేవుని పిల్లలమని పిలువబడినట్లుగానే పైన అని చెప్పిండు. ఇప్పుడు యు ఆర్ రైట్, కానీ ఆ 7వ వచనంలోనే రీజన్ ఇచ్చాడు. ఆ రీజన్ కనుక్కోవడానికి ఒక వర్డ్ ఉంది, కనుక్కోండి ఎవరైనా చూసాం. అంటే ఎవరు మోసపరచనీయకుండా మోసం జరగకుండా ఉండడానికి అబద్ధ ప్రవృత్తుల గురించి కూడా ఇంతకు ముందు పైన చెప్పిండు కదా, మళ్ళీ తర్వాత కూడా జరుగుతుంది చెప్తాడు కదా ముందు కూడా. గుడ్, కానీ అక్కడ వాడబడిన పదం ఏంటి? తెలుగులో చదవండి ఎవరైనా. చిన్న పిల్లల ఎవరిని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. సో ఇక్కడ ఇవన్నీ చెప్పడానికి గల కారణం ఏంటంటే, వీళ్ళ యొక్క ఒక రాంగ్ బిలీఫ్ గురించి డీల్ చేస్తాడు. అంటే యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత వాళ్ళు ఏ విధంగా జీవించవచ్చు, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం యొక్క పాయింట్ చూస్తాం. ఆయన ఆ పర్టికులర్ గా క్రీస్తు రక్తం గురించి లేకుంటే మిగతా కాన్సెప్ట్స్ గురించి చెప్పడానికి రీజన్ అక్కడ ఇస్తాడు. సో ఇక్కడ కూడా వాళ్ళు క్రీస్తులో ఉన్నామని భ్రమపడి మోసపోయే అవకాశాలు ఉన్నాయి. మీరు మోసపోవద్దు, క్రీస్తులో ఉంటే ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాల్ని ఫుల్ గా డిస్క్రైబ్ చేస్తాడు ఇక్కడ. అంటే మనల్ని మనం మోసపోకూడదు, ఎవరు మనల్ని మోసపరుచుకోకూడదు అనేటటువంటి పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఏ విషయం చెప్తున్నా అక్కడ, స్పీకింగ్ అబౌట్ సిన్ అండ్ ఆల్సో స్పీకింగ్ ఆయన ప్రేమను గురించి కూడా మాట్లాడుతున్నాడు. అంటే ఒక వ్యక్తి రక్షణ పొందాడు అని చెప్పడానికి రుజువులు ఇస్తున్నాడు. ఆ రుజువులు తెలియకపోతే మోసపోయే అవకాశాలు ఉన్నాయి, అంటే ఏంటి, తప్పుగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో దట్స్ అ పాయింట్. ఈ వెలుగులో మనం ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క చాప్టర్ ని మనం చదవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఓకే, నెంబర్ 1 ఫస్ట్ వచనంలో ఏమని చెప్తున్నాడు ఇక్కడ, చాలా ఇంపార్టెంట్. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్సెస్. నేను ఎన్నిసార్లు నా ప్రసంగాల్లో చెప్పుకుంటానో గుర్తుండదు నాకు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మన కెట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి, మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకం మనలను ఎరుగదు. రైట్, ఇప్పుడు ఆ వాక్యాన్ని చదివే తీరు మారాలి. ఆ పర్టికులర్ వచనాన్ని యోహాను ఎమోషన్స్ ని పెట్టి మీరు చదవాలి. 1వ వచనం. ఓకే,
అట్లా అట్లా చదవమంటారా? కాదు. అంటే ఈ మొత్తం వచనంలో దేన్ని ఆయన కొంచెం స్ట్రెస్ చేసి చెప్పినాడు ఇప్పుడు? మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు అది స్ట్రెస్ చేయలేదు. తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించను చూడుడి. ఇంకేంటి? చూడుడి అనేటటువంటి దాన్ని ఎట్లా చెప్పాలి? మనకు దేవుని ప్రేమను ఎట్లా అనుగ్రహించను చూడుడి అని చెప్తుంది. అంటే ఆశ్చర్యపోతున్నట్టు చూడమనాలి. చెప్పండి, ఆ విధంగా చెప్పండి. అట్లా చదవాలి మనం. అంటే మనం ఇట్లా ప్లెయిన్ రీడింగ్ చదువుతా ఉంటాం, మనకి అంత ఏదో ఈ ఆర్ఆర్కే మూర్తిలా ఇట్లా ఎక్కుతుంది. ఆశ్చర్యపడేటట్టు చదవండి బ్రదర్ ఒకసారి ఎవరన్నా. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి. వెరీ గుడ్. చూడండి అంటే యాక్చువల్ గా ఇంగ్లీష్ లో అయితే స్టార్టింగ్ లో వస్తుంది బిహోల్డ్. ఈ మాట చాలా ఇంపార్టెంట్ పదం. అంటే ఇక్కడ యోహాను ఆ టైంలో కూడా ఈ విషయాన్ని, అంటే ఇది వాళ్ళకి చాలా ఒక పవర్ఫుల్ ట్రూత్ అన్నమాట, తెలుసా మనకి? యూదులకి నేను దేవుని పిల్లవాడిని అంటే అది వాళ్ళు తట్టుకోలేనటువంటి సత్యం, అది వాళ్ళు ఉప్పొంగిపోయినటువంటి సత్యం. మనం చిన్నప్పటి నుంచి నువ్వు దేవుని పిల్లవి, దేవుడి పిల్లోడు అనే అబద్ధాలన్నీ నూరిపోస్తున్నాం కాబట్టి అది పెద్ద ఆశ్చర్యం అనిపిస్తలేదు మనకి. కానీ యూదులకి అది చాలా పవర్ఫుల్ అన్నమాట. అంటే వాళ్ళకి ఆశ్చర్యం. అందుకే పౌలు, మీరు రోమా 8లో ఆయన ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడతాడు, అది ఎంత ఆశ్చర్యంగా మాట్లాడతాడు. దేవుడు మనకి ఎంత ప్రేమను చూపించాడు, అబ్బా తండ్రి అని ఆయన మొరపెట్టుకోవచ్చు. మనం పిల్లలం, మనం కుమారులం. ఏం మాట్లాడతాడు అది? ఎందుకంటే వాళ్ళకి తండ్రి కుమారుడు అనేటటువంటి కాన్సెప్ట్ లేదు యూదులకి. యూదులకి ఏముందంటే యజమానుడు సేవకుడు కాన్సెప్ట్ ఉండే. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాతనే ఈ యొక్క తండ్రి కుమారుడు అనేటటువంటి కాన్సెప్ట్, అంటే క్రీస్తు ద్వారా ఇప్పుడు మనం కూడా దేవుని కుమారులుగా కుమార్తెలుగా అయినాం. అది వాళ్ళు ఆ విషయాన్ని ఎంతగా, అంటే వాళ్ళకి చాలా గొప్ప సత్యం. అందుకే చూడండి స్టార్టింగ్ లోనే ఏమనుంది? బిహోల్డ్. తెలుగులో ఏమనుంది? తెలుగులో ఆహారం ఉందా? మనం దేవుని పిల్లలమని అనుగ్రహించను చూడుడి. అది అంటున్నాడు ఇక్కడ. మీరు చూడండి, ఒకసారి ఆలోచించండి, ఒకసారి దీని గురించి మీరు అటెన్షన్ ఇవ్వండి. చూడండి అంటే అర్థం అంటే అదే అన్నమాట. లేదంటే బిహోల్డ్ అంటే అర్థం ఏంటంటే ఒకసారి ఈ విషయం గురించి మీరు ఒకసారి ఆలోచించండి, ఎంత ప్రాముఖ్యమైన విషయం అని చెప్తున్నాను అనమాట. ఆ ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే మనం దేవుని పిల్లలమని పిలువబడుట, అది మేజర్ ఎంఫసిస్. అనుగ్రహించను అన్నప్పుడు ఫుట్నోట్లో ఏమన్నదంటే తమ్మి, మనకెట్టి ప్రేమను చూపెను చూడుడి. అంటే దేవుని యొక్క రైట్, కరెక్ట్ అండి. ఈ దేవుని ప్రేమ మేనిఫెస్టేషన్ లో మనం ఏం చూస్తాం అంటే ఆయన ఎంఫసిస్ ఏంటంటే వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అది మామూలు కాదు. మీరు 2వ అధ్యాయం 29 చదవండి. ఐ మీన్ ఫైనల్ వచనం ఏమనుంది? ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు అనేటటువంటి మాటకి మనం చూస్తాం. ఇప్పుడు యోహాను ఈ యొక్క కాన్సెప్ట్ ని చాలా స్ట్రాంగ్ గా తీసుకెళ్తున్నాడు అన్నమాట. అంటే దేవుని మూలంగా పుట్టడం, మనం దేవుని పిల్లలం. సో కాబట్టి ఈ విషయంలో మోసపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఎవరు మోసపోకూడదు, ఏ విధంగా మోసపోకూడదు అనే విషయాలు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని పిల్లలం అన్నాడు కదా, మన ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు. చూడండి మన ఫ్యూచర్ ఏంటది. ఇది ఇంకా చాలా చాలా అమేజింగ్ అనిపిస్తుంది. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకం మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా,
ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన అయినప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. సో మెనీ ఇష్యూస్ ఈ స్పీకింగ్ హియర్. చాలా చాలా అసలు ఒక్కొక్క మాటను మనం డీటెయిల్ గా తీసుకుంటే అసలు ఒక్కొక్క ఎన్ని కాన్సెప్ట్ మాట్లాడుతున్నారు ఇక్కడ. బట్ నా యొక్క ఎంఫసిస్ ఏంటంటే మనం దేవుని పిల్లలమే అని చెప్తున్నాడు. అంటే మనం ఫ్యూచర్ లో అవుతామని కాదు, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. కానీ మన యొక్క ప్రత్యక్షత ఇంకా రాలేదు. అసలు మనం దేవుని పిల్లలు అనేటటువంటిది రియాలిటీ అనేటటువంటిది సంపూర్ణంగా మన బాడీ రిఫార్మ్ అవ్వడం, తర్వాత మనం ఈ యొక్క పాప ప్రపంచం నుంచి వెళ్ళిపోవడం, క్రీస్తుని డైరెక్ట్ గా చూడడం, ఇవన్నీ కూడా ఇంకా ప్రత్యక్షత కాలేదు. అవుతుంది ఒక రోజున. యూఆర్ వెయిటింగ్ ఫర్ దట్. దాని గురించి చెప్తూ ఇట్లాంటి హోప్ ఉన్నవాడు ఏం చేయాలో ఇక్కడ చెప్తున్నాడు. ఇది ఇంపార్టెంట్. ఈ యొక్క బిలీఫ్, ఈ నమ్మకం ఉండేటటువంటి వాడు ఏం చేయాలో నెక్స్ట్ మాట్లాడుతున్నాడు. అలాగే మనం లోకంతో ఎరగదు అనేటటువంటి పాయింట్ ఏంటంటే మనతో ఫెలోషిప్ అనేటటువంటిది ఉండదు. దే డు నాట్ నో అస్. అంటే మనం చెప్పినప్పుడు వాళ్ళకి వెరితనంగా అనిపిస్తుంది, వాళ్ళు మనకు అర్థం కాదు, మనం వాళ్ళకి అర్థం కాదు. వి డోంట్ నో ఈచ్ అదర్ అనేటటువంటి పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. సో ఎందుకంటే ఫస్ట్ దేవుడితో సంబంధం లేనటువంటి వాళ్ళు మనతో ఒకరితో ఒకరు కూడా సంబంధం అనేటటువంటిది ఉండదు. సో ఈ పాయింట్ ఏంటంటే ఆయన ఉన్నట్టుగానే, అంటే ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువారిని మనం చూడబోతున్నాం. అండ్ ఒక రోజున జరుగుతుంది అది. సో ఆ హోప్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. అండ్ మన యొక్క ఈ జీవితం చాలా గ్లోరియస్ గా ఉండబోతుంది. ఇది మనందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం. సో దాని గురించి మనం ఇప్పటి నుంచి తాపత్రయపడాలి, ఈ లోకం గురించి కాదు ఇక్కడ. సో మన యొక్క ఫోకస్ ఆ రాబోయేటటువంటి లోకం గురించి, ఆలోచనలు, అన్వేషణ, ఎదురు చూపులు, ఆపేక్ష కలిగి ఉంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ వేస్ లో గ్రంథకర్తలు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ యోహాన్ యొక్క ఎంఫసిస్ ఏంటంటే ఈ హోప్ ఉన్నోడు ఏం చేయాలో చెప్తున్నాడు, కానీ హోప్ ఉండమని చెప్తలేడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఇది పాయింట్. అంటే నిరీక్షణ పెట్టుకోమని చెప్తాం లేదు, ఆల్రెడీ మనకి నిరీక్షణ ఉంది. బికాస్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సో దట్స్ నాట్ ద ఎంఫసిస్. ఎంఫసిస్ ఏంటంటే ఆయన ఎందు అట్లాంటి నిరీక్షణ కలిగి ఉన్నవాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా ఈ లోకంలో మనం కూడా పవిత్రంగా ఉండాలనేది ఎంఫసిస్. ఇదే కాన్సెప్ట్ ని 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా మాట్లాడుతాం. ఆయన తెలుసుకున్నాము, నాకు ఆయన యేసు గురించి నాకు తెలుసు అని కనుక నువ్వు చెప్తే ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి అనేటటువంటిది అక్కడ మాట్లాడుతాం. సర్కిలింగ్ అంటే కంటిన్యూగా రెపిటీషియస్ గా మనం కంటిన్యూ అయ్యే విషయాలని మనం చూస్తూ ఉంటాం. బ్రదర్ రాజీవ్ చాలా స్మార్ట్ ఉంటారు మీరు ఈరోజు. బాగుంది, క్రికెటర్ వేసుకున్నట్లుగా మంచిగా. సో ఇక్కడ నిరీక్షణ అన్నప్పుడు పైన ఆయనను పోలి ఉంటామనే నిరీక్షణ లేదా జనరల్ నిరీక్షణ? ఇక్కడ పైన ఆయన పోలి ఉంటామనేటటువంటిది, ఆయన్ని కలుసుకుంటాం, ఆ ఫ్యూచర్ గ్లోరీ గురించినటువంటి విషయం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును. రైట్. సో పోలి ఉండడం అనేటటువంటిది ఇక్కడ ఎంఫసైజ్ చేస్తానంటారా? అంటే నిరీక్షణ అంటే అది గొప్ప నిరీక్షణ కాదు, పిల్లలమే కాదు, మనం ఏదో దేవుని పిల్లలమని సరిపెట్టుకోవడం కాదు, కానీ ఫ్యూచర్ లో ఆయన్ని పోలి ఉంటాం. మనము ఆయన్ని పోలి ఉంటామంటే ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవచ్చు? అంటే పాపం అనే ఉనికి నుంచి బయటకు వస్తాం కాబట్టి, విడిపించబడతాం కాబట్టి ఆయన ఇమేజ్ లో మనం ఉంటాం అనేసి ఆ సెన్స్ లో అయితే తీసుకోవచ్చు. కొంతమంది ఏమనుకుంటారంటే మేము కూడా యేసుక్రీస్తు లాగా అయిపోతాం అనుకుంటారు. మార్మోన్స్
ఇప్పుడు యేసుక్రీస్తు లాగా అవ్వాలంటే చాలా మంది ఆయన దేవుడు కాబట్టి మేము చిన్న దేవుళ్ళం అవుతాం అనేటటువంటి తప్పుడు ఆలోచనలో ఉన్నారు. ఎస్, ఆయన లాగా, ఆయన కుమారుడు కాబట్టి ఆయన కుమారుడు లాగా, లేకుంటే పునరుత్థాన శరీరం ఉంది కాబట్టి మనకు కూడా పునరుత్థాన శరీరం, పాపం లేనటువంటి స్థితిలో. సో ఈ పోలి నడుచుకోవడం అనేటటువంటిది మనం ఆ దేవుడు వాక్యం ఇచ్చిన పరిధుల్లో మనం ఆలోచన చేసుకోవచ్చు. ముఖ్యంగా క్రీస్తు పోలిక అనేటటువంటిది ఇంపార్టెంట్. లక్షణాలు అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. రోమాపత్రిక 8వ అధ్యాయంలో కూడా ఈ కాన్సెప్ట్ మనకు కనిపిస్తుంది. అదే మాట నేను దేవుని యొక్క నిత్య సంకల్పం అదే. అదే తమ్మి, అంటే ఎట్లా ఆయన గుణ లక్షణాల్లో మనం మారుతామనా, లేకపోతే పాప నుంచి కంప్లీట్ గా విడుదల పొందుతాం? అది రైట్, రాజీవ్ చెప్పినట్టు పాపం నుంచి కంప్లీట్ గా మనం విడుదల పొందుతాము అంటే ఆయన గుణ లక్షణాలు దేవుడు ముందుగా ఎరిగి వారు తన కుమారుడి స్వారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించారు. సో అంటే ఆయన కంప్లీట్ గా ఆయన గుణ లక్షణాల్లో మారుతామా? ఆయన గుణ లక్షణాలు అంటే ఖచ్చితంగా మనకి క్రీస్తు ద్వారా ఆమోదించబడ్డాయి, లేకుంటే ఇవ్వబడినటువంటి ఉన్నాయి కదా, ఆ నీతి అది మనకు ఉంటది. ఆయనలాగా సంపూర్ణంగా ఎప్పుడు కాలేం మనం. కానీ ఇక్కడ ఆయన అంటే ఇక్కడ మెయిన్ గా పాపం యొక్క సన్నిధి నుంచి, అలాగే మన యొక్క పునరుత్థాన శరీరాలు కూడా అని అనుకుంటున్నాను నేను. సో దట్స్ అ పాయింట్ ఐ వాంట్. థ్యాంక్ యూ అంతే. బట్ సో మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే, ఇట్లాంటి నిరీక్షణ అంటే దేవుడు అంటే నా ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉండబోతుంది, దేవుడు నమ్ముకున్నాను నేను, ఆయన వస్తాడు, నేను వెళ్తాను అనేటటువంటిది అద్భుతమైన నిరీక్షణ. అయితే ఈ నిరీక్షణ ఉన్నవాడు ఈ లోకంలో ఎట్లా జీవించాలో చెప్తున్నాడు. అశోక్ చక్రవర్తి చెప్పు. ఆయనను పోలి ఉందుము అనేది నిజంగానే అన్న, ఆయనలాగా మార్చబడతామని మన వాచ్మెన్ వాళ్ళు బాగా చేస్తున్నారు. వాళ్ళ బుక్స్ మనం చదవచ్చు అన్న. వాళ్ళు మెయిన్గా అదే, మనం చిన్న క్రీస్తులం, ఆయన క్రీస్తు కనుక మనం కూడా క్రీస్తు స్వరూపంలోకి మారుతాము. వాళ్ళు చాలా దాని విషయంలో లోతుగా మాట్లాడుతున్నారు కదా. నువ్వే ఆన్సర్ ఇచ్చేసినావు, చిన్న క్రీస్తులు అనేది. అదే వాళ్ళు అట్లనే బిహేవ్ చేస్తారు, అంటే అట్లనే వాళ్ళు దాన్ని బాగా నమ్ముతున్నారు. ఆ బుక్స్ మనం చదవచ్చు అన్న, వాచ్మెన్ బుక్స్. ఏ బుక్స్ అయినా చదవచ్చు మనం కేర్ఫుల్ గా ఉండగలిగితే. యాక్చువల్లీ వాచ్మెన్ బుక్స్ లో చాలా మనం నేర్చుకునేటటువంటి కూడా ఉన్నాయి, కానీ ఈ ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు జాక్ పూనెన్ గారు ఈ పుస్తకాలు చదవడం వల్లనే ఆయన పర్ఫెక్షనిస్ట్, అంటే యేసుక్రీస్తు లాగా మనం ఈ లోకంలో ఉండగలం అనేటటువంటి ఒక చిన్న తప్పుడు సిద్ధాంతాన్ని ఆయన అన్రియలిస్టిక్ గా నమ్ముతున్నాడు, ప్రసంగాలు చేస్తున్నాడు, విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్. కాబట్టి ఆయన బుక్స్ చదివినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఈ ప్రతి విపరీత దూరంలోకి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు క్రీస్తు లాగా అన్నప్పుడు సందర్భంలో ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడు? లాగా అంటే సాదృశ్యం, ఫిగరేటివ్ లాంగ్వేజ్ లో వన్ ఆఫ్ ద థింగ్స్. ఏ పాయింట్ ఎంఫసైజ్ చేస్తున్నాడు అనేది మనం చూడాలి. నేత్రాశ దాంట్లో కూడా మనం ఏం కంక్లూషన్ రాకే ఆగిపోయినాం కదా. సో అట్లా బైబుల్ క్లారిటీ ఇవ్వని దాంట్లో ఆగిపోవడం, ఇచ్చిన దాంట్లో వెలుగు అంటే ఎక్కడ వెలుగులో కరెక్ట్ ఉందో లేదో ఆ పర్టికులర్ విషయాన్ని తీసుకుంటే పర్వాలేదు. సో వాళ్ళు ఎంటైర్ థింగ్ ని వాళ్ళు అప్లై చేసేస్తున్నారు. కాబట్టి చాలా కేర్ఫుల్ ఉండాలి. దాని తోడు అవి ఇంగ్లీష్ లోనే ఉన్నాయి కదా, తెలుగులో లేవు కదా, స్పిరిచువల్ మ్యాన్ ఇట్లాంటివన్నీ. కాబట్టి తెలుగులో కూడా ఉన్నాయి. సో కొంచెం చాలా జాగ్రత్తగా చదవాలి. చదివితే కొంచెం డిస్కషన్ చేయాలి, లేకుంటే మనం వేరే స్పిరిచువల్ వరల్డ్ లోకి వెళ్ళిపోతాం. స్పిరిచువల్ రెల్మ్ లో ఇప్పుడు ఏ విధంగా అయితే మనకి ప్రాణాత్మ శరీరం ఉందో, మళ్ళా ఆత్మలోనే మళ్ళా 3 భాగాలు తీసుకొస్తారు. అది చాలా ఎక్స్ట్రీమ్ స్టేట్ అనమాట. అది మన బైబుల్ దానికి ఇవ్వడం లేదు. అది మిస్టిసిజం అంటారు. అంటే అనవసరమైనటువంటి, ఈ లోకంలో రియలిస్టిక్ గా అంటే మనం జీవించమని చెప్పాడు దేవుడు. అంటే అది మనం మర్చిపోవద్దు. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ స్ట్రగ్లింగ్ విత్ సిన్. పోరాడుతున్నాం మనం,
కొన్నిసార్లు పడిపోతాం. ఉంది కదా ఇక్కడ మొదటి యోహాను పత్రికలో, కనీసం ఇదన్నా చదివితే బాగుంటుంది. మనం పాపం చేసిన ఎడల అన్నప్పుడు ఈజ్ ఎంకరేజ్. ఆయన చెప్తున్నాడు, మనం స్ట్రగుల్ అవుతున్నాం, పాపం చేస్తామని కూడా చెప్తున్నాడు. కానీ పాపం చెయ్యొద్దు అనేటటువంటిది కూడా చెప్తున్నాడు. మళ్ళా 9 చదివి మళ్ళీ 2వ అధ్యాయం చదవరు, అది ఇంకో ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతాం. మళ్ళీ దీంట్లోనే చూసారా, ఒక్కదాన్ని పట్టుకోకూడదు. మనం పాపం చేస్తున్నాం అంటున్నాడు, పాపం చేయడం లేదంటే అబద్ధికులం అంటున్నాడు, కానీ పాపం చేయకుండా ఉండడానికే రాస్తున్నా అంటున్నాడు. అంటే మన మోటివ్స్ ని టెస్ట్ చేస్తున్నాడు, మన మోటివ్స్ ని సెటరేట్ చేస్తున్నాడు ఆయన, మన కాన్సెప్ట్స్ ని. అలాగనే రియాలిటీని కూడా చూపిస్తున్నాడు. సో ఆజ్ఞ వేరు, రియాలిటీ వేరు. సో ఆజ్ఞని రియాలిటీని మనం కనుక ఒకటే బాక్స్ లో పెట్టేస్తే ప్రాబ్లమ్స్ అవుతాయి. రియాలిటీ ఏంటంటే వి విల్ సిన్, బట్ ఆజ్ఞ ఏంటంటే వి షుడ్ నాట్ సిన్. ఈ కాన్సెప్ట్ ని ఆయన మళ్ళా తర్వాత తీసుకెళ్తున్నాడు అన్నమాట. ఓకే, సో గుడ్. వాచ్మెన్ నీ దగ్గర ఐ రియల్లీ అంటే ఆయన అద్భుతమైనటువంటి దేవుని సేవకుడు. ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయినప్పుడు కేర్ఫుల్ గా ఉంటారు. వాళ్ళు కూడా రికవరీ బైబిల్ అని వాళ్ళు రాశారు. రికవరీ వర్షన్ అంటే రికవరీ వర్షన్ లో నిజంగా రికవరీ చేస్తే ఓకే. అందుకే వీటన్నిటికీ పరిష్కారం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. బైబుల్ ని, లిటరేచర్ ని సందర్భంలో ఎట్లా మనం ఇంటర్ప్రిటేషన్ చేయాలి అనేటటువంటి చిన్న సింపుల్ నియమాలే మనకి ఏం జరుగుతాయంటే వీటన్నిటిని మనం ఎగ్జామిన్ చేయడానికి దోహదపడతాయి. వాస్తవానికి మనం అందరం చేస్తున్నాం. ఈ ఇంటర్ప్రిటేషన్ లో ఏం చేస్తారంటే అవి ఫార్మల్ గా దీన్ని ఇదంటారు, దీన్ని ఇదంటారు అని చెప్తాం, అంతే. అంతకుమించి ఏం లేదండి. బట్ వీఆర్ ఆల్ డూయింగ్. యోహాను పత్రికలో వీళ్ళు ప్రీ సపోజిషన్ లో ఉన్నారు అన్నిట్లో చాలా. దాన్ని గురించి చెప్తున్నాడు. ఓకే, సో అది పాయింట్. ఇంటర్ప్రిటేషన్ మరి ఎప్పుడు టైం? నెక్స్ట్ ఇయర్, వచ్చే సంవత్సరం జనవరి ఇస్తావా? నెక్స్ట్ ఇయర్ జనవరిలో చూద్దాం. వి విల్ థింక్. ఎస్ బ్రదర్ రాజీవ్. బ్రదర్, ఐ థింక్ ఇది రికవరీ ఇదంతా యాక్చువల్ గా వాచ్మెన్ గారు కాదు, కానీ విట్నెస్ లీ అని ఇంకొక ఆయన ఉన్నారు కదా, ఆయనవి చాలా ఎక్స్ట్రీమ్ ఉంటాయి. ఆయనవి అది కొద్దిగా కల్ట్ అన్నట్టు కూడా అంటారు. అది అయితే స్ట్రాంగ్. వాచ్మెన్ ఇది కూడా సటిల్. ఓకే, అంటే ఏం నుంచి వచ్చిన అతనే ఆయన కూడా. ఇద్దరు జత పనివారు అన్న. విట్నెస్ లీ కొంచెం ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయాడు. అవును. సో పాపం అంటే దేవుని పట్ల ఉన్నటువంటి ఆకాంక్షనే కానీ ఆ విధంగా తీసుకెళ్ళిపోయింది. వెరీ సాడ్. అంటే నూతనంగా క్రీస్తులోకి వచ్చిన విశ్వాసులు అయితే చాలా ఆధ్యాత్మికమైన పుస్తకాలుగా భావించి అందులో వెళ్ళే అవకాశం ఉంటుంది. చాలా ఎంకరేజింగ్ అనిపిస్తుంది చదువుతున్నప్పుడు. అసలు నిజమే కదా, అంటే ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ కానీ కొద్దిగా ఆలోచన విధానం సరిగా లేకపోతే మాత్రం సో కంప్లీట్ గా మనం వాళ్ళకు శిష్యులుగా మారే అవకాశాలు ఉంటాయి. కానీ చాలా మంది వాచ్మెన్ గురించి ఎక్కువ మాట్లాడడం, బక్సింగ్ గారి గురించి, వ్యక్తుల గురించి ఎక్కువ మాట్లాడడం ఏంటంటే ఇక వాళ్ళ భక్తి జీవితంలో ఆరంభంలో వాళ్ళు వ్యక్తులను బట్టి ఆకర్షించబడి ఆ బోధలు, ఆ టీచింగ్ చూస్తున్నప్పుడు అస్సలు ఇక దేవుని అక్కడి నుంచి దిగింది అనుకుంటాం. మనం తెలియదు కదా, ఆ విషయాలు సరిగ్గా తెలియకపోయేసరికి చాలా మంచిగా ఉంటాయి. చాలా విషయాలు చాలా బాగా చెప్తారు వాళ్ళు, కానీ అక్కడక్కడ ఇట్లాంటి కొన్ని సీరియస్ గా మనల్ని లాక్కపోయే అవకాశాలు ఉంటాయి. అదే కదా మరి, దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ కల్ట్. కొంచెం కూడా మంచిగా లేకపోతే ఎందుకు వెళ్తాం మనం? అంటే కొంతమంది డెలిబరేట్, కల్టిక్ వాళ్ళు డెలిబరేట్ చేస్తారు. యెహోవా సాక్షులు వీళ్ళందరూ డెలిబరేట్. కానీ వీళ్ళది ఏంటంటే పాపం మిస్అండర్స్టాండింగ్, డెలిబరేట్ ఉందో లేదో మనకు చెప్పలేము. బట్ ఇఫ్ దే పాయింట్ ఏంటంటే ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు డిస్కస్. ఫాల్స్ టీచర్ లో ఉన్న ఒకనొక నేచర్ ఏంటంటే వాళ్ళు డిస్కస్ చేయడానికి ఇష్టపడరు. నువ్వు డిస్కస్ చేయడానికి హెల్దీ డిస్కషన్ చేయడానికి ఇష్టపడకపోతే నువ్వు కల్టే. యూ షుడ్ కమ్యూనికేట్. అంటే నీకున్న సత్యాలను నువ్వు చెప్పడానికి ఇష్టపడాలి. ఫూలిష్ ఆర్గ్యుమెంట్ చేయకూడదు, కొట్లాటలు చేయకూడదు, కానీ హెల్దీ ఆర్గ్యుమెంట్. ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి నేను ఇట్లా అనుకుంటున్నా, ఇది నా బిలీఫ్ అని నువ్వు చెప్పగలగాలి, ప్రాపగేట్ చేయగలగాలి. అది నువ్వు చెప్పకుండా పర్సనల్ గా
లోపలే పెట్టుకొని సీక్రెట్ గా బోధిస్తారు చూడండి, ఇవి కొంచెం డేంజరస్. లేకుంటే ఎవరికి మేము లెక్క అప్పచెప్పాల్సిన పని లేదు, మీరు నమ్మితే నమ్మండి లేకుంటే లేదంటే కూడా అది కూడా టెక్స్ట్. అట్లా వీ షుడ్ హెల్దీగా హ్యూమిలిటీ కలిగి మనం డిస్కస్ చేయాలి. రైట్, ఆయన పవిత్రుడై ఉన్న ప్రకారం మనం కూడా పవిత్రులుగా ఉండాలి అనేటటువంటిది ఇక్కడ పాయింట్. టైం ఎంత? 2 నిమిషాలు ఉంది. పవిత్రత అనేటటువంటిది ఇక్కడ మాట్లాడుతున్నాం. ఏంటి పవిత్రత? నేను అప్పటి నుంచి చేయలేబడుతున్నా, మీరు చూస్తలేరు. అలా చేయలేబట్టి చాలాసేపు అవుతుంది అన్న. చేయలేపినా కూడా మేము వేరే ఒక రూల్ పెట్టినాం కదా, అందుకే మిమ్మల్ని నేను ఏమంటా. సరే ఈ రోజు ఎందుకంటే మీకు అనుమతిస్తే వేరే వాళ్ళకి మేము పక్షపాతి ధోరణి అయిపోతాం. ఎంత మంచిగా ఉన్నా, ఎంత స్మార్ట్ ఉన్నావు, కనిపిస్తాయి కదా స్టీవెన్ గారు. చెప్పు. ఇక్కడ ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుమనంటే మనం దేవుడిని ఆయన ఉన్నట్టుగా మనం చూడగలమా? ఆయన అంటే ఎట్లా అర్థం చేసుకోవచ్చు అన్నది. ఆయన ఉన్నట్టుగానే మనం చూస్తామంటే ఆయన పునరుత్థాన శరీరంలో ఆయన మహిమ మన కోసం తగ్గించుకుంటాడు అనేటటువంటిది మటుకు మనం నేర్చుకోవాలి. బికాస్ ఆయన సంపూర్ణ మహిమలో ఎవరు కూడా దేవుడిని చూడలేదు. ఏ విధంగా అయితే ఆయన మహిమను తగ్గించుకొని ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు అందరు చూశారు, దేన్ని తాకి చూచెనో దేన్ని అవన్నాడో, మనం కూడా పునరుత్థాన శరీరంలో కూడా ఆయన మహిమ అంత సంపూర్ణంగా ఉండదు కానీ కొంచెం తగ్గుతుంది. సో ఆయన్ని మనం చూస్తాం, కల్లారా చూస్తాం. సో దట్స్ అ హోప్ వి హావ్. మనతో అని చెప్పుకోవచ్చు అతన్ని, అన్నా తను తాను బయలుపరుచుకున్నంత మాత్రమే మనం చూడాలి. రైట్, అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే ఆయన సంపూర్ణ మహిమతో చూడలేము. ఆయన చూపించుకోవాలనుకున్నా మనం చూడలేము, భస్మం అయిపోతుంది. దూతలే చూడలేక కళ్ళు మూసుకుంటున్నారు, దూతలు కూడా చూడలేక. ఆయనలాగా ఉంటాం అనేది ఏమో గానీ ఆయనను మాత్రం ఖచ్చితంగా చూస్తాం అనేది ఆయన శరీరం ఏడుండి మాకు కనిపించేది. నువ్వు సర్వవ్యాపులు ఎక్కువ మాకు కనిపిస్తావు, నువ్వు ఏడు, నువ్వు చిన్న చిన్న ఫోన్లు. సరే రాజేష్ గారు, ఇంకా ఒక మాట. ఇప్పుడు ఆయన పవిత్రుడు ఉన్నట్టుగా తను పవిత్రుడిగా చేసుకున్నది కదా ఇక్కడ వాక్యంలో. అంటే ఇప్పుడు కొరింథీ రాష్ట్ర ఇంతకుముందు బెంజాన్ చెప్పింది కదా, అంటే మనం ఆయన లాగా అవుతాం. రోమా పత్రిక నుంచి కోట్ చేశాడు. తర్వాత ఈ కొరింథీ పత్రికలో కూడా ఒక కన్యకగా మిమ్మల్ని నేను అంటే ఒక ప్రదానం చేస్తే మిమ్మల్ని కన్యకగా నేను అప్పగిస్తాను దేవునికి అన్నట్టుగా మాట్లాడుతూ ఉండడం. తర్వాత ఎఫెసీ పత్రికలో మనల్ని దేవుడు పరిశుద్ధులుగా నిష్కలంకులుగా ఉండాలని చెప్పేసి దేవుడు జగత్తు పునాది ఏర్పరచుకుని చెప్పేసి వాక్యాలు ఉన్నాయి కదా. సో అంటే మనము మ్యూట్ లోకి వెళ్ళిపోతాం, మ్యూట్ లో వెళ్ళిపోయినా అంటే ఎట్లా దీన్ని ఎట్లా అంటే పవిత్రత చేసుకోవాలని చెప్పేసానంటే, సారీ ఒక ఫోన్ వచ్చింది, నీ యొక్క చిత్రం కూడా మారింది. ఓకే ఓకే అయితే రాజేష్ గారు, ఇప్పుడు అంటే కాన్సెప్ట్ విషయం ఏంటంటే నిర్దోషులుగా నిష్కలంకులుగా కావడము, పవిత్రంగా అంటే జీవించడానికి ప్రయత్నం చేయడం అనేది అంటే దేవుని లక్ష్యం నమ్ముకున్న ఒక వ్యక్తికి ఆ లక్ష్యం అనుకోవచ్చా? ఇప్పుడు నువ్వు చాలా ప్రశ్నల్ని కలిపి అడిగినావు కదా, నీ మెయిన్ ప్రశ్న ఏంటో నాకు గురువుకి ఎక్కలేదు. అవునవును, అంటే ఆయన పవిత్రున్నట్లుగా తను పవిత్రులుగా చేసుకున్నాను దానికి ఎట్లా అర్థం చేసుకోవాలంట మనం? అదే ప్రశ్న మనం డీల్ చేయబోతున్నాం, నువ్వు అడిగావు. వి విల్ డీల్ విత్ దట్ డెఫినెట్లీ. ఓకే అండి. అన్నా, ఇక్కడ ఇప్పుడు మనము ఆయనలాగా ఉందుము అని అన్నప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో కూడా దాన్ని ఎట్లా తీసుకోవాలి అంటే, ఈ దీన శరీరమును తన మహిమ శరీరంతో సమరూపము గలదానిలాగా ఆయన మార్చును అనే మాట ఉంది కదా అన్న. అంటే ఇక్కడ మనం ఆయనలాగా ఉంటాము అని అన్నప్పుడు అది అంటే రిజరక్షన్ బాడీ గురించి మనం మాట్లాడుతున్నాడా?
ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయంలో రిజరెక్షన్ బాడీ గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ మనం ఆయనలాగా ఉంటాము అని అంటే మనం కూడా ఆయనలాగా రిజరక్షన్ బాడీస్ కలిగి అట్లా ఉంటామని ఏమన్నా అనుకోవచ్చా? ఖచ్చితంగా రిజరెక్షన్ బాడీ ఉంటుంది. మనం ఆయనలాగా ఉంటాం అనేటప్పుడు ఒట్టి రిజరెక్షన్ ఒకటే కాదు కదా, ఆయన లక్షణాలు కూడా మనం, దట్ ఈస్ అల్టిమేట్ గోల్. ఈ లోకంలో ఆయనలాగా ఉండాలంటే ఆయన లాంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. అలాగే భవిష్యత్తులో కూడా ఆయనలా ఉంటామంటే ఆయన లాంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. సో అది అల్టిమేట్, అది మెయిన్. ఆయన లాగా అన్నప్పుడు క్రీస్తు లక్షణాలని, క్రీస్తు ఏ విధంగా దేవునికి విధేయతగా ఉన్నాడో, క్రీస్తు ఏ విధంగా దేవునికి లోబడ్డాడో అవి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు అక్కడ. అవి మనం కలిగి ఉండాలనేటటువంటిది దేవుని ప్రణాళిక, మనకు ఆజ్ఞ కూడా. కానీ అదే సమయంలో మనల్ని పునరుత్థాన శరీరాలని ఇస్తాడు అనేటటువంటిది కూడా అది దేవుడు చేసేటటువంటి పని, మనం చేయాల్సినటువంటి పని. ఓకేనా? ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ఫ్యూచర్ వీ హ్యావ్, బట్ వీ హ్యావ్ కమాండ్మెంట్ హియర్ ఈ లోకంలో. కానీ ఈ యొక్క నిరీక్షణ మనం కలిగి ఉండడం కూడా ఇంపార్టెంట్. అంటే జనరల్ గా ప్రతి ఒక్క విశ్వాసం కలిగి ఉంటాడు. ఒకవేళ కలిగి ఉండకపోతే ఎగ్జామిన్ దిస్ ఈజ్ ఆర్ మనం అట్లా ఆలోచన చేయాలి. హెవెన్ గురించి ఆలోచన చేసి ఈ లోకంలో నిర్ణయాలు తీసుకోవాలి. థింక్ అబౌట్ హెవెన్, వెరీ ఇంపార్టెంట్. థింక్ అబౌట్ ఫ్యూచర్. సమకూర్చుకున్నాడు, ధనం కూడా అక్కడే సమకూర్చుకోవాలి. అంటే మన నిర్ణయాలు, డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు కూడా ఏ విధంగా దేవుని రాజ్యానికి ఎఫెక్ట్ అవుతుంది ఈ నిర్ణయం, ఈ యొక్క ఖర్చు అనేటటువంటిది కూడా మనం ఆలోచించాలి. పైన వాటినే వెతుకుడి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. అది వేరే అర్థం. మళ్ళీ తులసి పత్రికలో నువ్వు చెప్పేది డిఫరెంట్, అది వేరే అర్థం. సారీ, నెట్ ఆన్ చేయలేను. ఒక చిన్న క్వశ్చన్. రైట్, ఓకే. సురేష్ కి బ్రదర్ శామ్యుల్ కి ఎక్సెప్షన్. ఓకే, టెల్. ఫస్ట్ వర్స్ లో ఈ హేతు చేత లోకం మనల్ని ఎరగదు ఏలనగా అది ఆయనను ఎరగలేదు అని అన్నాడు కదా, అది దేని గురించి మాట్లాడుతున్నాడు? హేతు చేత అంటే మనం దేవుని పిల్లలం, మనం దేవుని సంబంధులం. లోకం అనేటటువంటి దేవుని సంబంధులు కాదు. కాబట్టి ఎరగదు అన్నప్పుడు ఫెలోషిప్ గురించి మాట్లాడతాను ఇక్కడ, అంతేగాని ఒకరి గురించి ఒకరు తెలియదు అని అర్థం కాదు అక్కడ. వీ విల్ నాట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ పీపుల్ అంటే, అందుకే చెప్తున్నాను రిలేషన్షిప్ ఇస్ డిఫరెంట్ దాన్ ఫెలోషిప్. అంగీకరించలేదు అన్నాడు కదా, ఆయనతో సంబంధం లేదు దేవుడు, ఆయనతోని ఫెలోషిప్ లేదు వాళ్ళ లోకస్తులు. ఆయనను ఎరగలేదు అని అన్నాడు కదా, అది ఎట్లా? ఆయన ఎరగలేదంటే ఆయనతో సంబంధం లేదు అంటున్నా. దేవునితోని లోకస్తులకి సంబంధం ఉండదు, ఫెలోషిప్ ఉండదు. ఓకే, కాబట్టి మనకి వాళ్ళతో సంబంధం ఉండదు, ఫెలోషిప్ ఉండదు అంటున్నాడు ఇక్కడ. మనల్ని అంగీకరించరు వాళ్ళు. సో దట్స్ అ పాయింట్. దాన్ని మళ్ళా నెక్స్ట్ వచనాల్లో కూడా మళ్ళా క్లియర్ గా మాట్లాడతాడు, ఇంకా చాలా పవర్ఫుల్ మాట్లాడతాడు. కొన్ని ఈ 3rd చాప్టర్ లో ఎన్ని సత్యాలు ఉన్నాయంటే అన్ని సత్యాలు, మామూలుగా లేదు. అంటే చాలా ప్రామినెంట్ ట్రూత్స్ అన్నమాట. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దోస్ థింగ్స్. ఓకే, ఐ థింక్ టుమారో, డే ఆఫ్ టుమారో హాలిడే ఫర్ ఆల్ ఆఫ్ యూ. Monday we will see again. Okay, enjoy your day tomorrow. Sleep If you well. want to meet Rajesh, please come tomorrow, Puranla. సో అట్లా ఓకేనా? రైట్ బ్రదర్స్, ఐ థింక్ 2 రోజులు మీరు ఎంజాయ్ చేయండి, మంచిగా చలికాలం బాగా అనుకోండి. రాజీవ్ ఫైనల్ గా చేయలేకపోయింది చూడు ఎవరు? ఓకే, రాజీవ్ అన్మ్యూట్ సార్. ఇది ఇందాక డిస్కస్ చేసాం కదా, ఇప్పుడు కొంతమంది ఫాల్స్ టీచర్స్ ఉంటారు కానీ, ఇన్ ద సెన్స్ లైక్ భక్త్ సింగ్ గారు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు,
డెలిబరేట్ గా టీచ్ చేయరు, కానీ మిస్అండర్స్టాండింగ్ ని బట్టి టీచ్ చేస్తారని విన్నాం కదా. కొందరేమో డెలిబరేట్ గా ఫాల్స్ టీచర్స్ ఉన్నారు. అయితే అంటే అనుభవాన్ని బట్టి చూస్తే ఏమవుతుంది అంటే, ఈ మిస్అండర్స్టాండింగ్ తో టీచ్ చేసే వారిని కూడా కంప్లీట్ గా ఫాల్స్ టీచర్స్ అనే ఎక్స్ట్రీమిటీ కూడా కొంతమంది వెల్ టాట్ లర్న్ స్కాలర్స్ అనం కానీ టీచర్స్ లో కానీ చూడడం జరుగుతుంది అనిపిస్తుంది. నేను మీకు ప్రశ్న వేయాలనుకుంటున్నా, మీరు భగత్ సింగ్ గారిని ఫాల్స్ టీచర్ అని ఎట్లా అంటున్నారు? నేనంటలేదు కదా, వేరే వాళ్ళు అంటున్నారు. వాళ్ళంటే మనం ఏం చేయలేం కదా. ఇక్కడ బైబుల్లో ఫాల్స్ టీచర్ అనేటటువంటి మాట, తప్పుడు బోధకుడు, అబద్ధ బోధకుడు అనే మాట మేజర్ డాక్ట్రిన్ విషయంలో వైలేషన్ ఉన్నటువంటి వాళ్ళని అన్నారు. ఇది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అంటే క్రీస్తుని తృణీకరించిన వాళ్ళని, క్రీస్తు శరీరంలో రాలేదనే వాళ్ళని, త్రిత్వాన్ని నమ్మనటువంటి వాళ్ళని, రక్షణ క్రియల ద్వారా వస్తుందనే వాళ్ళని, ఇట్లాంటి ఒక మనకి మేజర్ పాపం గురించినటువంటి చెప్పనట్టు ఇలాగ మేజర్ సబ్జెక్ట్స్ ని డెలిబరేట్ గా తృణీకరించి, అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేటటువంటిది పాపంలో ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకం ఉన్నప్పుడు వాళ్ళు అబద్ధ బోధకుడు. మీరు చెప్పినట్లుగా భగత్ సింగ్ గారు అబద్ధ బోధకుడు కాదు, ఆయన గొప్ప దైవజనుడు. ఆయన మా పాటలో కూడా మీరు చూస్తే ఆయనే ఉంటది లాస్ట్ లో. ఆయన చాలా గొప్ప రోల్ మోడల్. ఆయన ఎవరు అనేది అనేవాళ్ళకి బుద్ధి లేదు యాక్చువల్ గా. అంటే సారీ అలా అని కాదు, కానీ అంటే ఎలా చూస్తారు అంటే వీళ్ళు ఒక విధమైన రాంగ్ టీచింగ్ చేస్తున్నారు, కంప్లీట్ గా వాళ్ళని రిజెక్ట్ చేయడం అట్లా. అదే అన్న బైబుల్లో ఇప్పుడు చూడు, అదే నేను ఒక విషయం చెప్పాను. మేము ఈ డిస్కషన్ చేసేటప్పుడు ఇంట్లో బాబు మా పిల్లలు మేము డిస్కస్ చేస్తున్నాం అనమాట ఇంట్లో, మా ఫ్యామిలీ పింకీ వాళ్ళందరూ. 4వ అధ్యాయం చదువుతున్నప్పుడు అబద్ధ బోధకుడు గురించి అక్కడ డిస్క్రిప్షన్ ఇస్తాడు. ఎవరు అబద్ధ బోధకుడు అని ఇచ్చినప్పుడు క్రీస్తు తండ్రి దగ్గర నుంచి వచ్చినట్టుగా ఉన్నవా. వెంటనే వాడు రైజ్ చేసి ఏంటంటే, మరి మురళీ అంకుల్ అబద్ధ బోధకుడు కాదు కదా. ఎంత షార్ప్ ఉన్నారు చూడండి వాళ్ళు. అంటే అట్లీస్ట్ దే ఆర్ థింకింగ్ దట్, అంటే వాళ్ళు చాలా క్లియర్ ఉన్నారు ఆ విషయంలో. అప్పుడు మురళి ఎందుకు అబద్ధ బోధకుడు అని చెప్పడానికి వేరే లేఖనాలు చూపించాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు వీళ్ళని అబద్ధ బోధకులు అన్నారంటే వాళ్ళకి అసలు అబద్ధ బోధ అంటే ఏంటో తెలియనట్టు. ఇప్పుడు ఆయనలో దేవుని చిత్తం గురించి కొంత మిస్అండర్స్టాండింగ్ ఉంది, ఖచ్చితంగా ఉంది. దానివల్ల నైతికంగా ఏం దెబ్బతిన్నాడు? నైతిక పరంగా ఆయన వైలేషన్ ఉందా? ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లం ప్రతి దైవజనంలో ఉంది, ఇంక్లూడింగ్ మనలో కూడా ఉంది. వీఆర్ లెర్నింగ్. ఎవడు కూడా ఈజ్ అ పర్ఫెక్ట్ ఇంటర్ప్రిటర్ అనేవాడు ప్రపంచంలో ఇప్పుడు దాకా పుట్టలేదు. మీరు దయచేసి అది తెలుసుకోండి. ఖచ్చితంగా ఒక వ్యక్తి ఇంటర్ప్రిటేషన్ లో కూడా 100% అబ్సల్యూట్లీ రైట్ అనేటటువంటి వాడు పుట్టలేదు, పుట్టబోడు కూడా. వీఆర్ లెర్నింగ్. మనం నేర్చుకుంటూనే ఉంటాం మన యొక్క అంతే. కానీ మేజర్ డాక్ట్రిన్స్ లో మటుకు ఎస్టాబ్లిష్డ్ ఉన్నాయి. దాంట్లో ఎవరైనా పొరపాటు చేస్తే వాళ్ళు ఖచ్చితమైన అబద్ధ బోధకులు. అబద్ధ బోధకులు అంటే ప్రాస్పరిటీ టీచింగ్ చేస్తారు కదా. యేసుక్రీస్తు నమ్ముకుంటే మీకు హీలింగ్స్, యేసుక్రీస్తు నమ్ముకుంటే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు, ఈ లోకం కోసం నమ్ముకోవాలి, ఇట్లాంటి చెప్తే వాళ్ళు ఖచ్చితమైన అబద్ధ బోధకులు. పాపం గురించి అసలు మాట్లాడరు చూడు, వాళ్ళ అబద్ధ బోధకులు. పరిశుద్ధత గురించి మాట్లాడరు చూడు, వాళ్ళ అబద్ధ బోధకులు. ఎవ్రీ సండే వట్టి కానుకలు మెసేజ్ ఇస్తే వాళ్ళ అబద్ధ బోధకులు. మేజర్ సిద్ధాంతాలని తృణీకరించే వాళ్ళు అబద్ధ బోధకులు. పాపపు జీవితంలో జీవించే వాళ్ళు అబద్ధ బోధకులు. ఇవి ఉన్నాయన్నమాట అబద్ధ బోధకుల గురించి. కానీ మిగతా ఇప్పుడు వాచ్మెన్ నీ గారు ఎక్స్ట్రీమిస్ట్ అంటారు వాళ్ళు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన మిస్టికల్ గా మాట్లాడాడు. మిస్టికల్ అంటే ఏంటి మన తెలుగులో? అంటే ఎక్కువ కల్పితాలు, మర్మయుక్తమైనటువంటి ఆ యొక్క యోగులు వాళ్ళు చేస్తారు కదా, సన్యాసులు, అట్లాంటి. అంటే దానివల్ల కొంచెం నష్టం ఉంది, కానీ
ఒకటి సింపుల్ ఏంటంటే మనం రక్షణ పోగొట్టుకునేటటువంటి బోధలు చేస్తే అబద్ధ బోధకులు. వీళ్ళని అబద్ధ బోధకులు అనకూడదు ఎక్కడ కూడా. చెప్పండి. కరెక్ట్ బ్రదర్. యాక్చువల్గా మన గ్రూప్ కాదు, మన గ్రూప్ చాలా బ్యాలెన్స్డ్ గా చెప్తుంది. అయితే ఒకసారి దేవుని చిత్తం గురించి పెద్ద డిస్కషన్ జరిగింది కదా, అవును. అప్పుడు విన్న తర్వాత మరీ టూ మచ్ గా, ఫర్ ఎగ్జాంపుల్ రోస్టింగ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. ప్రతి చిన్నదాన్ని పట్టుకుని వీళ్ళంతా పెద్ద పాపాత్ములు, అంత అబద్ధ బోధకులు అన్నట్టు చక్కగా టీచ్ చేసేవారిని కూడా అందులో కలిపేయడము. సో మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నారు కదా అనేసి అనిపించింది అన్నమాట. అట్లా రోస్టింగ్ ఆయన కూడా రేపు ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలో రోస్టింగ్ చేస్తాం మనం. చూపిస్తాం మీకు ఏ విధంగా రోస్టింగ్ ఛానల్ ఎట్లా అంటే తప్పుడు. మీరు ఆర్టీఎఫ్ వాళ్ళు కూడా కొంత ఇచ్చారు కానీ చాలా సాఫ్ట్ రోస్ట్ చేయలేదు వాళ్ళు. మనం నిజమైన రోస్ట్ చేస్తాం. ఆయనకే సరైన ఇంటర్ప్రిటేషన్ తెలియదు అనిపిస్తుంది. చాలా ప్యాషన్ ఉంది కానీ చాలా తప్పుడు కరెక్ట్ గా ఆయన చేసి. సో ఇట్లాంటి జరుగుతుంటాయి బ్రదర్. మనం కేర్ఫుల్ గా ఉండాలి. వాళ్ళు అబద్ధ బోధకులు కాదు. ఓకే, ఎవరినైనా అబద్ధ బోధకులు అన్నప్పుడు నేను ఒక లిస్ట్ తయారు చేసిన ఏంటంటే సింపుల్ లిస్ట్. బైబిల్ సంపూర్ణమైన దేవుని వాక్యం కాదని, ఇంకా ఎక్స్ట్రా రెవల్యూషన్ ఉండాలనేవాడు అబద్ధ బోధకుడు. క్రీస్తు దేవుడు కాదని అనేవాడు అబద్ధ బోధకుడు. రక్షణ క్రియల వలన వస్తుంది, కృప ద్వారా కాదనేవాడు. ఈ 3 విషయాలు మీరు ఏ అబద్ధ బోధకునైనా, సింపుల్ మీకు ఇన్ని చెప్పినా కదా, ఏ అబద్ధ బోధకునైనా సరే ఈ 3 కేటగిరీల్లో మనం బంధించేయచ్చు. ఒక పుస్తకం రాయాలనుకుంటున్నాను, ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ వీలైతే లేదు. మరి నాకు ఆ కృప లేదేమో అనిపిస్తుంది. బట్ ప్రే ఫర్ మీ. అంటే అబద్ధ బోధకుల యొక్క నేచర్ ఆఫ్, అంటే ఈ లక్షణాలు ఉంటే అది ఎవరైనా సరే అబద్ధ బోధకుడు. మీరు ఏ అబద్ధ బోధకునైనా చూడండి, ఈ 3 ఏదో ఒక దాంట్లో పోయి ఉంటాడు. ఏ అబద్ధ బోధకునైనా ఈ 3 పెట్టండి, సెట్ అయిపోతాడు. జాన్ మెకార్థర్ గారు ఏమన్నారంటే, ఒక్కొక్క అబద్ధ బోధకుడిని తీసుకొని ఆయన చెప్పిన అన్ని, అంటే ఆయన చెప్పిన తప్పులు ఇవి, ఇది కరెక్ట్ సొల్యూషన్ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తే నువ్వు అట్లా ఫినిష్ చేయగానే ఇంకో అబద్ధ బోధకుడు పుడతాడని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే ఇదే అంటే అబద్ధాలని డిఫరెంట్ కోణాల్లో ప్రజెంట్ చేసేటటువంటి ప్రజలు చాలా మంది బయలుదేరారు. అంటే ఎవ్రీ జనరేషన్ లో కూడా అట్లాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఏ వ్యక్తి అయితే ఈ 3 ప్రాథమిక దాంట్లో ఫెయిల్ అవుతాడో వాడు అబద్ధ బోధకుడు. అండ్ ఏ అబద్ధ బోధకునైనా ఈ 3 దాంట్లో పెట్టండి, వాళ్ళు ఫెయిల్ అవుతారు. సింపుల్ లాజిక్ ఇది. ఓకే, ప్రాస్పరిటీ బ్రీచర్స్ ఎట్లా పెట్టచ్చు? ఇప్పుడు రక్షణ క్రియల ద్వారా రాదను, కృప ద్వారానే వస్తుందని చెప్పినాము. ఈ రక్షణకు సంబంధించి దేవుడిని పాపం గురించి కాకుండా, రక్షణ అంటే ఏంటి? అక్కడ పాపం నుంచి విడుదల. నువ్వు పాపం గురించి మాట్లాడకుండా భౌతిక సంబంధమైన మాట్లాడితే మరి అది ప్రాస్పరిటీ కింద వస్తుంది. నేను ఒక చిన్న ఆర్టికల్ రాసిన, మీకు నేను వాట్సాప్ లో పెడతాను, మీరు చూడండి దాన్ని ఒకసారి. ఓకే, రైట్ బ్రదర్స్, గాడ్ బ్లెస్ యూ. టుడే వి హ్యాడ్ సమ్ గుడ్ డిస్కషన్. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. చాలా 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 వందనాలు. అనేక వాటికి సొల్యూషన్ ఇచ్చినారు. నిజంగా చాలా కృతజ్ఞులం. విల్ ప్రే అండ్ క్లోజ్. నువ్వే ప్రేయర్ చేయి, ఫైనల్ ప్రేయర్. దయగలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవు మా ఎడల ఇంతగా కృప చూపిస్తూ ఉన్నావు. ఏది అబద్ధ బోధనో, ఏది సత్యమైనదో, మేము ఏమవుదుమో ప్రభువా, మేము ఎలా ఉందుమో దేవా అనే ప్రత్యక్షత, నీ యొక్క ప్రత్యక్షత కొరకై తండ్రి కనిపెట్టువారు ఎలా ఉందురో అనే విషయాలన్నీ కూడా ప్రభువా మీరు క్లుప్తంగా తండ్రి నీ దాసుల ద్వారా మేమందరం ఇలా చర్చించడానికి, సత్యమైన బోధను దేవా అన్వహించుకున్నటకును, ప్రకటించుటకును ఇటు గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకను ప్రభువా మేము దేవా ఈ జ్ఞానములో ఎదగడం మాత్రమే కాదు, కానీ నీ వాక్యానుసారముగా నడుచుకొనుచు అనేకులకు వెలిగించేటట్లుగా ప్రభువా మమ్మను వాడుకొనమని వేడుకుంటున్నాం. అవును ప్రభువా, మాలో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. వాటిని కూడా ప్రభువా త్యజించి
తండ్రి ఇదిగో నా ప్రభ నీ కొరకు మాత్రమే బ్రతకడానికి అతి కృప మాకు అనుగ్రహించమని, అనేకులకు దీవెనకరముగాను నీకు మహిమకరముగాను మా జీవితాలు ఉండునట్లు మా జీవితాలు కట్టి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. సీ యూ ఆన్ మండే కలుసుకుందాం మళ్ళా. బాయ్ అన్నా. చిన్ని మ్యారేజ్ టుడే, రవికృష్ణ మ్యారేజ్ అనేది మన గ్రూప్ లో మెంబర్ అయినా ఈ రోజు మరి తెలియదు. సో చిన్ని వెయిటింగ్ ఉన్నది 10:30కి. సో ప్రార్థన చేయండి, దేవుని మహిమకరంగా సమస్తం జరుగుతున్నట్టు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. రాజు చేయండి మరి బ్రదర్ చిన్ని మ్యారేజ్ గురించి, అలాగే బ్రదర్ ప్రేమ్ కుమార్ గురించి కూడా చేయండి. ప్రేమ్ కుమార్ నుంచి రేపు రిసెప్షన్ ఉంది. రాజేష్ అని వస్తున్నాడు. మోస్ట్లీ చాలా మంది హిందూస్ గ్యాదర్ అయితే మా వాళ్ళు బంధువులు సువార్త ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నాం. సో రేపటి రిసెప్షన్ గురించి కూడా ప్రేర్ చేయాలి. థ్యాంక్ యూ రాజు. బ్రదర్ రాజు అన్మ్యూట్. ప్రియ తండ్రి, ఈరోజు రీడింగ్ టుగెదర్ లో సహాయం చేసినందుకు వందనాలు. ముఖ్యంగా తమ్ముడు చిన్ని వివాహం విషయంలో మేము మీ కృపను కోరుకుంటున్నాము. ఆ వివాహం అనేకులకు సంతోషకరమైన సమయంగా ఉండాలని మేము ప్రార్థిస్తుంటున్నాము. ప్రభా సువార్త కూడా ప్రకటించబడడానికి సహాయం చేస్తారండి. అలాగే ఇద్దరి బిడ్డలను కూడా మీరే మంచి మ్యారేజ్ కి ప్రిపేర్ చేయమని మేము ప్రార్థిస్తుంటున్నాము. బ్రదర్ ప్రేమ్ కుమార్ని మీరు పూర్తి ఆరోగ్యంతో ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా పూర్ణ స్వస్థత అనుగ్రహించండి. రేపు జరిగే రిసెప్షన్ లో కూడా మీ కృపను కోరుకుంటున్నాము. అన్నపక్షంగా దైవాత్మ చేత నింపండి, మీ యొక్క నడిపింపును అనుగ్రహించండి, పరిశుద్ధాత్మ చేత నింపమని ప్రార్థిస్తుంటున్నాము. మీరే కృపను అనుగ్రహించమని మా యొక్క మనవులను మీకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, బై బై ఎవ్రీబడి. సీ యూ నెక్స్ట్ వీక్.